పూరా లోకల్. సమగ్ర కులగణన అనేది రాహుల్ గాంధీ నోటి వెంట ఫస్ట్ వచ్చింది. దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి అణగారిన వర్గాలకి చట్టసభల్లో వాళ్ళకి పదవులు లేవు, వాళ్ళ కోసమే సమగ్ర కులగణన చేపడతామని అన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వంలో క్యాబినెట్లో చూసుకుంటే దాదాపు 75% ఓసీలే ఉన్నారు అన్ని పదవుల్లో. మరి దానికేమంటారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగకముందు ఇక్కడ మంత్రివర్గం ఏర్పడింది. అయితే సమర్థతను బట్టి కూడా కొంత అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అస్థిరమైనటువంటి వ్యవహారాలకు కొంత సమర్థవంతమైన న్యాయకత్వం అందించాలి అన్న ఉద్దేశంతో కొందరికి మంత్రి పదవులు వచ్చినాయి. అంటే రాని వాళ్ళందరూ అసమర్థులు అని మళ్ళీ కేటీఆర్ లాంటి మేధావులు, ఈ కుహానా మేధావులు మాట్లాడతారు. కాబట్టి అందుకని అదే మాట కూడా చెప్తున్నా నేను. కాబట్టి ఈ యొక్క అంటే ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా ఉంది, మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మ్యాక్సిమంగా ఈ కులగణన మీద ఆధారపడి బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు అందరికీ కూడా సమన్వయం చేస్తారా? సమన్వయం ఖచ్చితంగా చేస్తాం. అయినా ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నది ఎవరండి? బయట నుంచి ఏం కొత్తగా మంత్రులు ఏం లేరు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వద్దు అని ఎవరని తెలంగాణ సమాజం అంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఆయన తెలంగాణ రాష్ట్రం కోసము మంత్రి పదవిని చిత్తుకాయంలా ఇసిరి అవతల పడేసిండు. ఒక్కసారి నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణలో మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటా అన్నాడు. మరి ఆయన ఆ రోజు మంత్రి పదవిని తెలంగాణ కోసం వదులుకున్నాడు కదా. మరి దాదాపు 10 సంవత్సరాలు అపోజిషన్గా మరి అప్పుడు మంత్రి పదవి వదిలేసిన అదొక 2 సంవత్సరాలు ఇంత త్యాగం చేసిన వ్యక్తికి ఒక మంత్రి పదవి ఇవ్వకూడదా మనం? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీని దాదాపు 10 ఏళ్ళు అపోజిషన్లు ఉన్నప్పుడు వారు సమర్థవంతంగా వాళ్ళు ముందుకు తీసుకుపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి మంత్రి పదవి ఇవ్వడంలో తప్పులేదు కదా. మరి మంత్రి పదవి ఇవ్వాలి కదా వారికి. శ్రీధర్ బాబు గారు ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినప్పటికీ కూడా వారు పార్టీని నమ్ముకొని పార్టీలోనే శాసనసభలో ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కొట్లాడింది కదా. మరి ఇవ్వద్దా వారికి మంత్రి పదవి? అంటే ఇక్కడ వర్గం చూసుకోకుండా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొని పార్టీకి కార్యకర్తకు అండగా ఉన్న వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చినాము. ఇప్పుడు రాబోయే ఎక్స్పాన్షన్లో దాదాపుగా అన్ని వర్గాలను సమన్వయం చేసేలాగా అన్ని కులాలకు అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా న్యాయం జరుగుతుంది. ఆ ఇన్ఫో అయితే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర ఉంది. అది రాబోయే రోజుల్లో ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు మీరే హర్షిస్తారు. కాంగ్రెస్ పార్టీకి మరోసారి తెలంగాణ సమాజం హ్యాట్స్ ఆఫ్ చెప్పే రోజు ఉంది.